ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రేషన్ కార్డు అయితే కొంతమందికి వచ్చేసాయి అన్నట్టు. సో డిజిటలీగా ఏదైతే మనం పాన్ కార్డు పీడిఎఫ్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో, సో అదేవిధంగా ఈ వీడియోలో మీకు కొత్త రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎవరికి అప్రూవల్ అయ్యాయి ఎవరికి కాలేదు అనే అంశం పైన ఈ వీడియో చేయడం జరిగింది అన్నట్టు. విత్ ప్రూఫ్ ఆర్టికల్లో వచ్చింది అన్నట్టు, పేపర్ న్యూస్లో. అలాగే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. సో చిన్న రిక్వెస్ట్ అండి, జస్ట్ వీడియో లైక్ కొట్టడం వల్ల ఇంకా చాలామందికి పుషప్ అవుతుంది అన్నట్టు. సో యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది, మీరు కూడా ఒక జస్ట్ లైక్ చేసేస్తే సెట్ అయిపోతుంది అన్నట్టు. సో రేపటి నుంచి అయితే మనకు కొత్త రేషన్ కార్డు జారీ చేయడంలో ప్రభుత్వం ఎలాంటి అమలులు తీసుకుంటుంది, అంటే చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా విత్ పేపర్ ఆర్టికల్లో ఏమొచ్చిందో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. సో ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, సో మీకు ఇంట్రో చేసుకోండి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకం గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చెప్పండి. నెక్స్ట్ గో టు వీడియో. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ప్రజాపాలనలో వార్డు సభ కావచ్చు, గ్రామ సభల్లో అయితే రీసెంట్గా అయితే కొంతమందికి అయితే లిస్టులో ఏదైతే అప్రూవల్ అయిన వాళ్ళ నేమ్స్ అయితే చదివారు అన్నట్టు. సో అది వాళ్ళు కాకుండా రిమైనింగ్ మెంబర్స్ అయితే మనం మీ సేవలో కూడా వెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ న్యూస్ ఆర్టికల్లో, ఈ న్యూస్లో కావచ్చు, లేకపోతే అన్నిట్లో అయితే కొంచెం వైరల్ అయినట్టే తెలుస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తును వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో ఎవరైతే వెరిఫై చేసిన తర్వాత అప్రూవల్ అయిన కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎవరెవరికి ఇచ్చారో అనేది ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చిందన్నట్టు. అది అందరికీ కూడా కాదన్నట్టు. సో కొంతమందికే లైక్ ఒక మండలంలో ఒక గ్రామానికి లేదా కొన్ని మండలాలకి ఇలా ప్రొవైడ్ చేశారన్నట్టు. ఆ మండలాలు ఏంటిదో ఆ పేపర్ న్యూస్లో ఉందన్నట్టు. సో అది కూడా చెప్పే ముందు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా చాలామంది అయితే మన రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది అన్నట్టు. సో దిశ న్యూస్ అన్నట్టు ఇది. సో కొత్త రేషన్ కార్డులో మనకు ఇక్కడ అప్డేట్ చూడొచ్చు, 28th ఫిబ్రవరికి అయితే వచ్చింది అన్నట్టు ఆర్టికల్. సో మెడ్చల్ బ్యూరో అన్నట్టు, కొత్త రేషన్ కార్డు జారీకి అధికార యాంత్రాంగం కసరత్తు చేస్తుంది. మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో నిర్వహించిన కులగణ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించారంట. వీటి నుంచి అంటే 6,818 కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులకు ఎంపిక చేశారు, అంటే సెలెక్ట్ చేశారన్నట్టు. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారంట. సో దీంతోపాటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు వచ్చేసాయని చెప్పేసి సంతోషంగా పడతారు కావచ్చు వాళ్ళు. సో కొత్తగా 6,818 మంది అంటే ఎవరెవరో మనం నెమ్మదిగా చూసేసుకుంటే, జిల్లాలో కొత్తగా రేషన్ కార్డు జిల్లాలో రేషన్ కార్డు సంఖ్య 5,30,590కి చేరగా లబ్ధిదారులకు అయితే కొంతమందికి అక్కడ ఇచ్చారు కదా. సో అదే అన్నట్టు. సో కేవలం 9 మండలాల్లోనే ఇచ్చారంట. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 తేదీనానే పథకం మొదలుపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. సో గ్రామాల్లో 118 రేషన్ కార్డులు జారీ చేసిందంట. సో రిమైనింగ్ మార్చి 1 నుంచి అయితే ఫిక్స్ చేస్తుందంట. సో జరిగిన గ్రామ సభల్లో 9 మండలాల్లోనే కొత్త రేషన్ కార్డు ఇస్తుందంట. మిగతా మండలాల్లో గ్రామ సభల్లో వాళ్ళకు కూడా తర్వాత ఇస్తామని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారన్నట్టు న్యూస్ ఆర్టికల్లో. అదేవిధంగా ఏ మండలాల్లో చూసేసుకోవచ్చు. సో కీసర, అలాగే ఘట్కేసర్, మెడ్చల్, మేడిపల్లి, అలాగే ముడిచింతలపల్లి, కాప్రా, అదే దుండిగల్, గండి మైసమ్మ, బాచుపల్లి, షమీర్పేట ఎంపిక చేసిన గ్రామాల్లో ఇప్పటికే మంజూరు చేసినవి 118 అన్నట్టు. మొత్తం 6,818 రేషన్ కార్డులు అన్నట్టు. సో ఇదే అన్నట్టు. సో ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ మనం అంటే వాళ్ళు న్యూస్ ఆర్టికల్లో వచ్చిందే 100% జెన్యూన్ అయి ఉంటుంది అన్నట్టు. సో దట్స్ వై నేను చూసింగ్ చేసుకున్నట్టు మన సబ్స్క్రైబర్లకు చెప్పాలని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే.